పార్టీ సిద్ధంగా లేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని స్పష్టం చేశారు. బేగంపేటలోని జీవన్ రెడ్డి నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీవన్ రెడ్డి మనస్తాపానికి కారణాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని చక్కదిద్దేందుకు ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. తమ పార్టీ నాయకత్వం జీవన్ రెడ్డితో మాట్లాడుతోందని అన్నారు. పార్టీకి దిశానిర్దేశం చేసేందుకు జీవన్ రెడ్డి లాంటి వారు అవసరమని తెలిపారు. నేను there you can have talk. Still I am council member. There I will talk. Okay. నాకు ప్రివిలేజ్ ఉన్నది మాట్లాడటానికి. అక్కడ మాట్లాడే ప్రివిలేజ్ ఉంది, అక్కడ మాట్లాడతాను. సార్, మీ పార్టీకి సంబంధించిన నాయకులందరూ మీరు కాంగ్రెస్ లోనే ఉండాలి, కాంగ్రెస్ లో ఉంటే పోతాను ఎవరు అనుకుంటున్నాను. కాంగ్రెస్ లో పోవాలని ఎవరు కోరుకుంటారు, కాంగ్రెస్ లో ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా కాంగ్రెస్ లో ఉండాలని కోరుకుంటున్నా. ఐఎమ్ సారీ, నేను కాంగ్రెస్ లో ఉండాలని కోరుకుంటున్నా, పోవాలని కోరుకుంటలేను. నేను కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నా, కాంగ్రెస్ నుండి పోవాలని కోరుకోవటం లేదు. కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నాను, ఎవరి మద్దతు కొరకు కాదు. ఎవరి మద్దతుకు కాదు. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. జరిగిన ఒక పరిణామాలు నాకు ఏదైతుందో కొంత మనస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితుల్లో నా గౌరవం ఏదైతుందో ప్రధాన భావించిన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నేను శాసనమండలి సభ్యత్వం రాజీనామా చేయాలని భావించి నేను చైర్మన్ గారి టైం అడిగి నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు. వారి సమయం పొందిన తర్వాత ఏదైతుందో అది అప్రైజ్ యూ. చట్టసభల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చట్టసభలో ఉన్నటువంటి నాయకులు అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు వారు కొంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి ఆలోచనల్ని, వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్తాం. పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడుతుంది, ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ ఆ పెద్దరికం కానీ పార్టీకి ఎప్పుడు ఉపయోగపడుతుందని మేమందరం ఆశిస్తూ ఉన్నాం. 10 ఏళ్లు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్లో అటు శాసనసభలో శాసన మండలిలో కూడా పార్టీ భావజాలాన్ని భుజానేసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం గట్టిగా పనిచేసిన జీవన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని పార్టీ తప్పనిసరిగా సంపూర్ణంగా గౌరవిస్తుంది. వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటుంది.